ద్రౌపది బాణాలు చూడలేక ఒక 100 రూపాయలు కానుకగా అర్పించినారు. వారిని భద్రాచల రాముల వారు ఎల్లప్పుడూ చల్లగా రక్షించగలరు. అయితే నీ పేరు దగ్గర అయితే మీ తల్లిదండ్రులు ఎవరు? మా తండ్రి పేరు ద్రుపద మహారాజు, మా యొక్క తల్లి పేరు పృషతి. మీ అత్తగారు నేను హస్తినాపురము పంచపాండవుల భార్య. పంచపాండవుల భార్య. ఇప్పుడు అవును అంతేకాదు 5 భర్తలు నీకు. భర్తలు. నువ్వు సామాన్యురాలు కాదు. కొంత మా ముసలి నాకు సత్యనే ముక్కువ చెప్తున్నాము. నాకు వర్దిల్లు మిలలనా వర్దిల్లు మిలలనా మని వర్దిల్లు మిలాదు పద్మ పారిగనే వర్దిల్లు మిలా మనోహరి వర్దిల్లు మిలా మనోహరి వర్దిల్లు మిలాదు పోలా పరజున జాల మీరు ఎచ్చటికి ప్రయాణం పోవచ్చున్నారు స్వామి? నేను నా బుద్ధ స్కందముల పైన మా యొక్క గురుకుల పితామహుడు వ్యాస భగవానుడు ఒక పనిని పెట్టి ఉన్నాడు. దాన్ని కావించుటకై పిలిచినాడు. చెప్పదండి స్వామి. మా తాతగారు స్వామి మా వద్దకు వచ్చి మాకు విజయము చేకూరుటకు ఒక ఉపాయము చెప్పి. అవునా స్వామి? ఏమని తెలిపెనో వ్యాస పితామహుడు ఏమని తెలియదు కదా?
అడులి కై తపమాచరించగా అరుగు మననెలను అడులి కై తపమాచరించగా అరుగు మననెలను అడులి కై తపమాచరించగా అరుగు మననెలను పుట్టుడి అడులి కై దేవి నరుడనగా శంకరుడు శంకరుడుగా తపంబాచరించమని నాకు ఉపదేశించి ఆ యొక్క మహాత్కార్యంలో నా బుధస్కంధములపై ఉంచున్నాడు కనుక అందులోకే వెళుతున్నాను శంకరుని గురించి తపస్సు చేయటకే వెళుతున్నాను. అవునా స్వామి? అవును. ఎందునేగియు తపము చేసెను, ఇందు గలపుడి. ఎందునేగియు తపము చేసెను, ఎందు తెలుపుడి ఎందునేగియు తపము చేసెరో గలపుడి. నా ఎందుకు బదలుడి. ఎందునేగియు తపము చేసెరో ఎందు తెలుపుడి ఎందునేగియు తపము చేసెరో ఇందు గలపుడి. స్వామి ఎందుకోసం తపము చేస్తున్నారో తెలుపుడి స్వామి. అవును స్వామి. ఇంద్రకీలాద్రిని బొమ్మగే